కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు యావత్ భారతీయుల గుండెల్లో సంపూర్ణమైన దేశభక్తిని నింపి భరతగడ్డ నలు చెరుగుల అభివృద్ధి ఫలాల్ని వంపి దేశ కీర్తి ప్రతిష్టలను ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలోనికి విచ్చేశారు. వారికి వేదిక హార్దిక స్వాగతం తెలియజేస్తుంది. హార్టీ వెల్కమ్ సార్. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. Within a short while, Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, will arrive at this premises. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, has arrived at this premises. Hearty welcome, sir. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఐటీ శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారు, ఇతర ఉన్నతాధికారులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలియజేస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. Within a short while, today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, will arrive at this premises. మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. Today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, has arrived at this premises. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Chief Minister has received the Honorable Governor and in introducing Shri K. Vijayanand IAS, Chief Secretary to Government of Andhra Pradesh, Shri Harish Kumar Gupta IPS, Director General of Police of Andhra Pradesh, Shri J. Shamal Rao IAS, Principal Secretary to Government, Srimati B. Rajakumari IPS, IGP APSP Battalions, Srimati M. శర వేగంతో నిర్మిస్తోన్న రాజధాని రూపశిల్పి సంక్షేమం అభివృద్ధి రథాలను ఏకకాలంలో ఉరకలెత్తిస్తోన్న సవ్యసాచి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నేతృత్వంలో ఆంధ్రావని అన్ని రంగాలలోనూ అభివృద్ధి పథంలో మెరుపు వేగంతో దూసుకు వెళుతోంది. సమాజంలో అనేక పేద కుటుంబాలు నిత్యం పేదరికంలో పోరాడుతూ జీవిస్తున్నాయి. రేపటి కోసం భరోసా లేకుండా నేడు బ్రతుకుతున్న ఆ కుటుంబాలకు చేసే చిన్న సహాయం కూడా భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తోంది. Master Y. Isaac Raju.
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. Honorable Governor is now reviewing Youth Red Cross contingent. The contingent is commanded by Master P. Sai Rohit. యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. Republic Day is not just action. Every right we enjoy today is protected by this constitution. Every duty we perform strengthens it. Our freedom was not gifted. It was earned through blood, sweat, tears, and sacrifices. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. After reviewing all the contingents, today's chief guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, is proceeding to the saluting dais. परेड सावधान होगा सावधान భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తుంది. రాష్ట్రంలోని పేదల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద కుటుంబాలకు మెరుగైన భవిష్యత్ అందించాలన్న సత్సంకల్పంతో జీరో పావర్టీ 4 P4 అంటే ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమం P4కి శ్రీకారం చుట్టారు. P4 కార్యక్రమంలో 3 ప్రధాన అంశాలు: ఫ్యామిలీ మెంటార్షిప్, కమ్యూనిటీ అడాప్షన్, ఫండ్ ఎ నీడ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మన ముందుకు వస్తోంది సెర్ప్ శకటం. మహిళా సంక్షేమమే చంద్రన్న ధ్యేయం. 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే నాయుడు గారి నాటిన బీజమే నేడు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న మైక్రో ఇరిగేషన్ ఉద్యమానికి మూలాధారమైంది. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది భారత జాతీయ పక్షి నాట్యమయూరి నెమలి కిలకిల రావాలతో, జాతీయ జంతువు పులి గాండ్రింపుతో అటవీ శాఖ శకటం. సమృద్ధమైన అటవీ సంపద, విస్తారమైన సముద్ర తీర రేఖ, విభిన్న జీవ వైవిధ్యంతో ప్రకృతి పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అపూర్వమైన స్థానం కలిగి ఉంది. అడవులను అభివృద్ధి చేయటం, నీటి వనరులను సంరక్షించడం, వన్యప్రాణులను రక్షించడం, జీవ వైవిధ్యాన్ని కాపాడటం ద్వారా సురక్షితమైన, సుస్థిరమైన, ప్రకృతిహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ సమగ్ర దృష్టిలో పచ్చదనం, నీటి భద్రత, జీవ వైవిధ్యమే ప్రాధాన్యంగా నడుస్తోంది అటవీ శాఖ. అదిగో నా దీక్ష, కసి, పట్టుదల నర నరాల్లో ఉప్పొంగుతూ మనందరినీ కంకణబద్ధుల్ని చేస్తాయి. The state level Republic Day parade is therefore not